సండే అంటే స్పెషల్స్ ఉండాల్సిందే కదా మరి. ఇంతకీ మీరు సండే రోజు ఏం తిన్నారు అనేది కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి, సరేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే బ్రేక్ఫాస్ట్లోకి పూరీ చేశాను. పూరీలోకి కర్రీ ఉండాలి కదా, సో ఆలూ కుర్మా అయితే చేసి పక్కకు పెట్టేశాను. అండ్ ఇక్కడైతే మంచిగా అన్నం పోన్కేస్తున్నాను అనమాట, లెమన్ రైస్. అందులో పల్లీలు బాగా వేస్తున్నాను అండ్ కొత్తిమీర కూడా వేసాను. టేస్ట్ అయితే భలే వచ్చింది. అండ్ ఇక్కడైతే చపాతీ కూడా చేశాను. ఇంకా మా వారికి చపాతీ వేసిస్తే ఎండలో కూర్చొని చపాతీ ఎంజాయ్ చేస్తున్నారు. చలికాలం వచ్చిందంటే చాలు ఎండ అస్సలు ఎండలోనే ఉండాలనిపిస్తుంది కదా. ఇంకా దుప్పటి వేసుకొని పనుకున్నా పర్లేదు ఎండలో అన్నట్టే ఉంది. ఇంకా ఇంట్లోకి వస్తే ఫుల్ చల్లగా అనిపిస్తుంది. సో మరి మీ సైడ్ చలి ఎలా ఉంది? ఇక్కడైతే ఫుల్ విపరీతంగా ఉంది. అండ్ ఇక్కడైతే మంచిగా నా ప్లేట్లో అంటే నేను మా చిన్నోడు ఇద్దరం షేర్ చేసుకొని తింటాము. ఎందుకంటే ఫస్ట్ వాడు తింటాడు, సో వాడికి నిండుగా కనిపించాలి. తినేది కొంచెమే, కాకపోతే కనిపించాలంటే నిండుగా కనిపిస్తేనే వాడికి సాటిస్ఫాక్షన్ అనమాట. సో వాడికి ఇలా ప్లేట్ మొత్తం డెకరేట్ చేసి ఇచ్చేసాను. అండ్ వాడు ఎంత తింటాడో అంత తిన్న తర్వాత మిగిలింది నేను తినేస్తాను. సో ఇక్కడైతే ఇది మా బ్రేక్ఫాస్ట్లో స్పెషల్స్. మరి మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా? ఇంతకీ స్పెషల్స్ ఏంటి అండ్ మా బ్రేక్ఫాస్ట్లో మీకు ఏదైనా నచ్చిందా అనేది కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ పూరి అండి. పూరి మీకు ఈ షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోకి అయితే చిన్న లైక్ కొట్టేసేయండి, సరేనా? మరి ఉంటాను. సీ యూ ఆల్ సూన్, బాయ్.